సంక్రాంతికి ఈసారి ఎప్పట్లా కాకుండా కొద్దిగా ముందే రావడం నాకు భలే అనిపించింది. పల్లెటూళ్ళలో లైఫ్ ఒక రేంజ్లో ఉంటుందనుకోండి. నేనైతే చాలా రోజుల తర్వాత ఇలా ఆడవాళ్ళు సైకిల్ తొక్కడం, ఊడుపులు ఊడవడం, కిచీ ట్రాక్టర్ చేలని దున్నడం, అన్నం వార్పులు అన్నీ చూశాను. అలానే సంక్రాంతి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పిండి వంటలు, వాకిట్లో కల్లాపులు, ఇంటి నిండా ముగ్గులు, మజ్జిగ చేసి వెన్న దొంగతనాలు, తాతయ్యతో కబుర్లు, చింటూ వచ్చావా అంటూ పలకరించే మా చుట్టాలు, ఇరుగు పరుగు వాళ్ళతో కబుర్లు, సాయంత్రం అయ్యేసరికి పాలు పితకడాలు, అన్నీ ఏవి మిస్ కాలేదు ఈసారి. సరే ఇంకెందుకు ఆలస్యం, రండి మిమ్మల్ని కూడా నాతో పాటు మా ఊరికి పరిచయం చేస్తాను. డూడేస్ యూట్యూబ్ ఛానల్ వాంటరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అమ్మ వాళ్ళు ఉండేది భీమవరం. కొద్దిగా సిటీ లైఫ్, కాకపోతే సరౌండింగ్స్ అయితే ఫుల్గా పొలాలు ఉంటాయి. బోర్ కొట్టినప్పుడల్లా ఇలా పొలాల్లోకి వెళ్ళి కూర్చోవడం అలవాటు నాకు. దీన్నే మేము కిచీ ట్రాక్టర్ అనేవాళ్ళం అనమాట. పేరు వింటేనే నాకు చాలా నవ్వొస్తుంది. కాసేపు ఇలా పొలంలో ఉన్న రైతులతో కబుర్లు చెప్తూ కూర్చున్నాను. వస్తూ ఉంటే దారిలో నాకు ఈ ఆంటీ సైకిల్ తొక్కుతూ కనిపించారు. కొబ్బరి చెట్ల మధ్యలో ఈ సీన్ భలే ఉంది కదా. అంటేనే పిండి వంటలు. ఇదిగో ఫస్ట్ బానుపిన్ని చేసే వంటలు చూద్దాం రండి. ఏ వంట పిన్ని తిని? కొబ్బరి బూరెనా? ఇది గుండ్రంగా లేదు మరి. కొబ్బరి నూరు బూరెలు, ఇవేమో కొబ్బరి బూరెలు. రెండింటికి తేడా ఏంటి? చూస్తే తెలుస్తుంది. కాదు పిన్ని, ఇందులో నూజు ఉండదా? కొబ్బరి వేసేస్తారా? కొబ్బరి వేసేసి పిండి వేస్తారు. పిండి వంటల్లో ఎక్స్పర్ట్ మా బానక్క. కాదు, ఆవకాయల్లో ఎక్స్పర్ట్ మా బానక్క. కానీ ఇప్పుడు ఆవకాయ పట్టట్లేదు కాబట్టి పిండి వంటలు చూపించాల్సి వస్తుంది. మీ శ్యామలక్క, బానక్క. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఇది గింజి లక్ష్మీ చారులో కొత్త ఉండాలి, బియ్యం కడుగుతూ ఉండాలి. ఇదేంటిది? లక్ష్మీ చారు, లక్ష్మీ చారు. అది బియ్యం కడిగి గింజి కొత్త ఉండాలి, వేడి బియ్యం. అది లక్ష్మీ చారు తయారు. అన్నం ఇలా వారుస్తారు ఇక్కడ. వాసుదేవ అమ్మ, నాకు గోదాదేవి పూజ ఉందమ్మా, అక్కడ ఆ విధానానికి పాల్గొన్నాను. వాసుదేవ ఏంటని ఫోటోలు చేస్తాను నేను ఎవరికై పెట్టేస్తాను, ప్రేమించేస్తాను. అయ్యి బాబు, ప్రేమించి నేను అనుకోండి, నేను బాధపడ్డాను బాబాయ్. భలే ఉన్నారు ఇద్దరు. తనకైలా అన్ని బాగున్నా. అమ్మమ్మకి నేను క్వైట్ ఆపోజిట్. నేను అస్సలు రెడీ కాను, అమ్మమ్మ రెడీ కాకుండా బయటికే వెళ్ళరు. అందుకే కొద్దిగా నెయిల్ పాలిష్ వేయడంలో హెల్ప్ చేశాను అనమాట. అప్పుడే వచ్చారే. ఇవాళ తెల్లారగా కావాలి, పూజ అయిపోయింది. 9ంటికి వచ్చింది నక్షత్రం, కూడా నక్షత్రం. దానికి ఇప్పుడు పాయసం వండి 108 గిన్నెలతోటి అమ్మవారి దగ్గర పెడతారు. అప్పుడు మా కమిటీ వాళ్ళు అందరూ మళ్ళీ బయట వాళ్ళకి అందరికీ ఇస్తారనమాట. ఇలా కూడా ప్రసాదం అమ్మవారికి 108 గ్లాసులతోటి, అదే గిన్నెలతోటి పెట్టేవారు. కాబట్టి ఈ సంవత్సరం గ్లాసులు గారు రండి నాగార్జున గారు. ఈయనే సూపర్ హీరోలో యాక్ట్ చేసి నాగార్జున గారు. తాతయ్య, మీ జుట్టు నా జుట్టు ఒకేలా ఉంది తాతయ్య. అటు అంతరించైపోవాలి తాతయ్య మన జాతి. అరే, నన్ను చూడగానే అందరూ కాటన్ చీరలోకి వచ్చేసావు చూసారా? ఎప్పుడు కట్టుకుని కాటన్ చీరలే మరి. నువ్వు బట్టల పై కొట్టుకుని పని చేసి ఉంటాడు. దీని దృష్టిలో దేవ అందే, నువ్వు ఇలాగా తీసేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మజ్జిగ చేస్తా అని చెప్పి వెన్న తినేసే అలవాటు ఉంది. అది ఇప్పటికీ కూడా అలానే ఉంది.
అత్తయ్య వెన్న అసలు ఏం రాలేదు వెన్న ఏం రాలా అమ్మమ్మ చూసారా ఈ రోజు రేపు రాదంట ఈ కొద్దిగా ఏం చేస్తాం ఏంటి తాత ఇది కూరగాయ ఏం చేస్తారు కూరకే పనసపొట్టులాగా ఉంటుంది కూర వండుతారా దీంతో పనసపొట్టే ఇంకా పనసపొట్టులాగా ఉంటుంది అది షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది చేదు వచ్చేస్తాయండి ఉంటే చేతి కాదు పని పెద్ద పనిదే దీని తర్వాత ఏం చేయాలి ఇది అయిపోయిన తర్వాత కూర వండేయడమేనా చేసి అంటే నీటిలో వేసి బాగా ఉడికాక వాడేసి అప్పుడు అన్నీ వేసి తాగి పెట్టాను అరటి పొత్తు అంటే కూర పొత్తు ఇది వండుకుంటే రక్తం పరిశుభ్రం అవుతుందని ఆరోగ్యానికి మంచిదని పూర్వం ఎక్కువ తినేవారు దీన్ని పిల్లేలు అంటారు ఈ మయంగా ఉన్నదాన్ని దొంగోడు అంటారు అంటే అలా అంటే పిల్లలు ఒలిస్తారని ఇది దొంగోడు కాదు అది పిల్లేలు కాదు అంటే ఇది తింటే ఒగరగా ఉంటుంది అది తింటే తీయగా ఉంటుంది రబ్బర్లా సాగుతుందని అవి తీసి ఈ బాగు చేసుకుని కుమ్ముకుని ఉడకబెట్టి వార్చుకుని పులిహోర పోపెట్టుకుంటారు లేకపోతే పప్పులు వేసుకుంటారు బ్రాహ్మణులు దాన్ని పచ్చడిగా వాడతారు అనేక రకాలు వాడుకుని విధానం అన్నమాట ఇది రక్తం క్లియర్ చేస్తుంది ఇది సంక్రాంతి నెల ముగ్గు దీన్ని గుమ్మడి ముగ్గు అంటారు ఎంత లెక్క అయినా పెట్టేసుకోవచ్చు ఈ వరకు పూర్వం పెద్ద పెద్ద వాకులు ఉండేవి కాబట్టి ఇలాంటి గుమ్మడి నెలని పెద్ద ముగ్గు ఎంత లెక్క అయినా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద పెద్ద గొట్టాలు ఉండేవి అప్పుడు గొట్టాలు పెట్టేసి అలికేసి ముగ్గు పెట్టేస్తే మళ్ళీ భీష్మేక చేసాక ఉండేవి అనమాట. అమ్మమ్మ ముగ్గులు పెట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఒక్క 10 నిమిషాల్లో ఇదంతా ఫినిష్ చేసేసారు. నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ అబ్బే మన వల్ల ఏ పని కాదు. కూర్చుంటే కాళ్ళ నొప్పులు, ఒంగుంటే నడు నొప్పిను. ఈవిడొక్కరే ఇంత ముగ్గు పెట్టారు, మధ్యలో చిన్నది నేను పెట్టాను. ఈ పుట్టగొడుగు ఓహో పుట్టగొడుగులు ముగ్గు అనమాట. భారతమ్మ వండారు చైనా గొరక. కలర్ అయితే అదిరిపోయింది. పెసరపప్పుతో తయారైన పూర్ణం బూరెలు భారతమ్మ చేశారు. ఏమంటారు దీన్ని? చుట్టూ పొడవటం అంటే ఇగల గుప్పిట్లు తీసుకుని పెసరపప్పు ఆయి మీద బూరెలు. పెసరపప్పు ఆయి మీది బూరెలు. ఆయి బూరెలు. భారతమ్మ భలే పొయ్యి పెట్టి పిండి వంటలు చేశారు. పిండి వంటలు అయ్యే వరకు నా వంతు మాట సాయం చేశాను అనుకోండి. ముగ్గులు, గొబ్బెమ్మలు, అలుకులు ఇవే అందం. అపార్ట్మెంట్లోని అంతస్తుల్లోని అందం ఏముండదు. సోఫాలు అయ్యి ఇయ్యి తప్ప అలికిన గట్టు మీద కూర్చుని అన్నం తిన్నా ఎంతో ఆనందంగా ఉంటుంది. పల్లెటూరు అంటే పట్టణాలకు పట్టుకోమల. అబ్బా ఇలా పొయ్యి అలకడం చూసి ఎంత కాలమైందో. మాయ సిగ్గుపడుతున్నారు అత్తయ్య, మాయ సిగ్గుపడుతున్నారు. సాయంత్రం అప్పుడు పైపు వస్తూ ఉంటుంది 2 పూట్ల. అరగంట వస్తుందా?
అరగంట అప్పుడే పట్టుకోవాలి. తాతయ్య దానికి తౌడు తినిపిస్తున్నారు, తర్వాత పాలు పితుకుతారు. అమ్మమ్మ ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇదొక ఎమోషన్ అన్నమాట. ఇప్పటికీ నేను అలా వేసుకోవాలని ట్రై చేస్తాను కానీ అంత టేస్టీగా అయితే రాదు. ఏమండోయ్, అంతా ఒకే వీడియోలో చూసేస్తే ఎలా? సీరియళ్ళు, వెబ్ సిరీసే కాకుండా మా వీడియోలు కూడా చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు అన్నమాట. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.